పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో నూతనంగా అంతర్గత సీసీ రోడ్ నిర్మాణం కోసం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల నిధులతో ప్రారంభోత్సవ శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరియు ఎల్లంపల్లి ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరడం వలన సాగునీరు తక్కువగా వస్తుందని రైతులు సహకరించాలని రైతులను కోరారు. ఆగస్టు నుండి వర్షాలు లేనందున భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 5 గ్రామాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇవాళ కాపులపల్లి, కనగర్తి, పెద్ద కరవల, పెద్ద బొంకూరు, కొత్తపల్లి 5 గ్రామాలలో కూడా కార్యక్రమాలు చేసుకున్నాం. మరి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటింది, నేను ఎమ్మెల్యే గెలిచి ఇంకా 100 రోజులు పూర్తి కానట్టుంది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరులు, మాజీ గతంలో జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి సత్యనారాయణ గారు, విద్యాసాగర్ రెడ్డి గారు, లోకల్లో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ సత్యన్న గారు, మాజీ సర్పంచ్ శంకర్ గారు, సోదరులు రాజేందర్ యాదవ్ గారు, గ్రామశాఖ అధ్యక్షుడు సుకూర్ గారు, శ్రీనివాస్ గారు, సతీష్ గారు, సమ్మయ్య గారు, తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది గౌరవ పెద్దలు ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి 5 గ్రామాలలో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడంతో పాటు ఇంతకుముందు మా సోదరుడు సది కూడా వాటర్ గురించి మాట్లాడాడు. కానీ అందరూ అర్థం చేసుకోవాలి. మీరు అందరూ ఏంటంటే విజయాన్ని ఉన్నాక నీళ్ళు రావా అని చెప్పి అందరూ ఆలోచించవచ్చు కాదంటే అయితే ప్రాబ్లం ఏంటంటే ప్రాజెక్టులో నీళ్ళు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.